మామూలుగా డ్రాప్స్ మనం ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు షాప్లో వెళ్ళి కొనుక్కుంటాం. ఏ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన డ్రాప్స్ అయినా, లేదంటే క్లకోమాక్, టీఎస్, లేదంటే వేరే ఏ డ్రాప్స్ అయినా, ప్రిస్క్రిప్షన్ డ్రాప్స్ ఏదైనా మనం కొనుక్కుని వాడుకుంటాం. ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. బ్రాండ్ మారదు, డ్రాప్స్ మారదు. కానీ మనం ఒక డ్రాప్స్ కొనుక్కున్నప్పుడు ప్రాపర్గా ఏం చెక్ చేసుకోవాలి, అది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, దీని గురించి చిన్నగా టిప్స్ చెప్తాను. ఓకే, కొనుక్కోగానే ముందు ప్రైస్ కంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా. నెక్స్ట్ ప్రైస్ చూసుకోండి. ప్రైస్ చూసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన డోసు, మీ డోసు రెండు కరెక్టా కాదా, అండ్ ఇదన్నీ ఏంటంటే పర్సంటేజ్లో ఉంటుంది, కరెక్టా కాదా అని చెప్పి ఈ కాంబినేషన్ డ్రగ్స్ని చూసుకోండి. ఈ పేరు మారవచ్చు, పేరుతో మనకు సంబంధమే లేదు, కంపెనీ టు కంపెనీ మారిపోతూ ఉంటుంది. కాంబినేషన్ వరకు కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత ఈ డ్రాప్స్ని మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకుని ఓపెన్ చేయటం ఎప్పుడు కరెక్ట్వే. ఎందుకంటే చేతులు మన అన్ని ఇప్పుడు పెన్ను పట్టుకుంటాను, డెస్క్ పట్టుకుంటాను, లేదంటే కెమెరా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను, అలా మీరు కూడా చాలా పనులు చేయవచ్చు. చేసుకున్నప్పుడు వెంటనే అది ఓపెన్ చేసి ఆ టిప్లో మనం ముట్టుకొని ఆ డ్రాప్స్ మన సర్జరీ చేసిన వాళ్ళు వేసినప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందువల్ల సర్జరీ పేషెంట్ కానీ మామూలు వాళ్ళు కూడా ఎవరైనా సరే ఓపెన్ చేసినప్పుడు జస్ట్ ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసుకొని ఈ డ్రాప్స్ ఇలా తీసేసుకుంటే ఇలా డ్రాప్స్ దొరుకుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఈ డ్రాప్స్ని మన పిన్నుతో కానీ సూదితో కానీ వేరే ఏదైనా షార్ప్ ఎక్విప్మెంట్తో పొడవద్దు. ఎందుకంటే దీన్ని ఆల్రెడీ హోల్స్ ఇస్తారు. మీకు జస్ట్ ఈ సీల్ని ఇట్లా బ్రేక్ చేస్తే సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిన తర్వాత గట్టిగా మళ్ళీ ఒక్కసారి తిప్పండి. తిప్పి ఒక్కసారి ఇలాని ఒక్క డ్రాప్ పడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. పడుతున్న తర్వాత మధ్యలో మీకు ఇక్కడ రింగ్ లాగా మీ సీల్ ఏదైతే బ్రేక్ చేస్తారో ఆ రింగ్ ఉంటుంది. ఆ డిస్పోజబుల్ రింగ్ని సపరేట్ చేసి పక్కన పడేయండి. దాంతో ఇంకా మనకు పని లేదు. అది ఉంటే ఏమవుతుందండి, మీ డ్రాప్స్ వేసినప్పుడు బై మిస్టేక్ ఆ రింగ్ కానీ నల్లగుట్టు మీద కానీ కంటి మీద కానీ తగిలి నల్లగుట్టు ఇంజురీ అయ్యే రిస్క్ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు తీసుకోవటం కదా, అందువల్ల అది తీసేయండి. ఇప్పుడు ఓపెన్ చేసారు, డ్రాప్స్ వేసేసుకున్నారు. దీని తర్వాత ఒక పెన్ను తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనకు రాయటానికి కొన్ని బాగా స్మూత్ ఫినిషింగ్లో ఉంటుంది, రోప్లో మనం రాయలేము. సో అలా ఉన్నప్పుడు ఈ క్యాప్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఎవరి కోసం ఈ డ్రాప్స్ కొనుక్కున్నారు వాళ్ళ పేరు రాసుకోండి. అలాగే పర్పస్, ఎందుకంటే చెవిలో వేసిన డ్రాప్స్ ఉంటుంది, ముక్కులో వేసిన డ్రాప్స్ ఉంటుంది, కంట్లో వేసిన డ్రాప్స్ ఉంటుంది. పర్పస్ లేకుండా ఉన్నవాడు పెద్దవాళ్ళు అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ మంది చేసిన పని డీవాక్స్ డ్రాప్స్ని తీసుకొచ్చి కంట్లో వేసుకుని దానివల్ల అలర్జీకి వచ్చి మా దగ్గర వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్దవాళ్ళు తెలియదు వాళ్ళకి ఏం డ్రాప్స్ వేసుకున్నారు. కళ్ళు మూసుకుని అన్ని డ్రాప్స్ పక్కన టేబుల్ దగ్గర, బెడ్ సైడ్ టేబుల్ దగ్గర పెడుతుంటారు. వాళ్ళకి ఈ డ్రాప్స్ తీయపోయి ఆ డ్రాప్స్ తీస్తారు. లేదంటే సర్వెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో అమ్మ కొందరు డ్రాప్స్ వేస్తామని అడిగినప్పుడు వాళ్ళు చదువుకోలేరు కదా, పక్కన ఉన్న డ్రాప్స్ బై మిస్టేక్ తీసి ఒక డ్రాప్ వేసేస్తారు. డీవాక్స్ ఒక డ్రాప్స్ వేసినా కూడా బాగా కంజక్షన్ వచ్చి బాగా ఇబ్బంది పడే రోజులు, అలర్జిక్ రియాక్షన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ రాసి పెట్టుకున్నారనుకోండి, సపోజ్ ఇది టీయర్స్, దీనివల్ల ఏంటి డ్రైనెస్ కోసం అని రాసి పెట్టుకోండి. అలాగే ఎప్పుడు ఓపెన్ చేశారు అంటే ఒక డ్రాప్స్ ఓపెన్ చేసిన తర్వాత 30 days వరకు మనం యూస్ చేయవచ్చు. ఎక్స్పైరీ డేట్ ఉన్నా కూడా, ఎక్స్పైరీ డేట్ లేకపోతే డిస్కార్డ్ చేయటం, ఎక్స్పైరీ డేట్ ఉంటే 30 days వరకు వాడవచ్చు. ఇలా డేట్ పెట్టుకున్నప్పుడు మన ఎక్స్పైరీ అయిన డ్రగ్స్ని యూజ్ చేసిన ఛాన్సెస్ తగ్గిపోతుంటుంది. అలాగే ఈ డబ్బాలు ఎప్పుడు పారేయవద్దు. ఈ బాక్స్ని ఎప్పుడు ఈ బాక్స్తోనే ఈ డ్రాప్స్ని స్టోర్ చేయండి. ఎందుకంటే ఈ క్యాప్లో మనకి డస్ట్, ఫైన్ డస్ట్ వెళ్ళిపోయి రోప్లోకి వెళ్ళి మనకు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఎప్పుడు ప్రొడక్షన్ కోసం ఇలాంటి అట్టపెట్టీలు ఖచ్చితంగా ప్రతి డ్రాప్స్ కొన్నప్పుడు ఇస్తారు. ఇది ఓన్ చేసుకోండి, ఇది పారేయవద్దు. అట్లాగా మెడిసిన్ ఏదైనా పిల్లలకు అందుబాటులో ఉంచవద్దు. ఎంత మనం సేఫ్గా ఉంచుకుంటే అంత బెటర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.